వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మహిళలను లక్ష్యంగా చేసుకొని అసభ్యకరమైన కంటెంట్ ను సృష్టిస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేయడాన్ని సినీ నటి రష్మిక మందన తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను ఆమె నైతిక పతనంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా రష్మిక ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్ ఇకపై నిజానికి అర్థం కాదు, అది దేన్నైనా సృష్టించగలిగే ఒక క్యాన్వాస్. మనం ఈ దుర్వినియోగానికి అతీతంగా ఎదగాలి. మరింత గౌరవప్రదమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఏఐని ఉపయోగించాలి, తెలుసుకోండి అంటూ రష్మిక రాసుకొచ్చింది. ఏఐ సాంకేతికతపై రష్మిక తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ నిజాన్ని కూడా సృష్టించగలిగినప్పుడు వివేచన మనకు గొప్ప రక్షణ అవుతోంది. ఏఐ అనేది అభివృద్ధికి ఒక శక్తి, కానీ మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యతను సృష్టించడానికి దానిని దుర్వినియోగం చేయడం కొంతమంది వ్యక్తుల్లో ఉన్న లోతైన నైతిక పతనాన్ని సూచిస్తోంది. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్ ఇకపై నిజానికి అర్థం కాదు, అది దేన్నైనా సృష్టించగలిగే ఒక కాన్వాస్. మనం ఈ దుర్వినియోగానికి అతీతంగా ఎదగాలి. మరింత గౌరవప్రదమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఏఐని ఉపయోగించాలి. నిర్లక్ష్యంగా ఉండడం కంటే బాధ్యతగా ఉండడం తెలుసుకోండి. ప్రజలు మనుషుల్లా ప్రవర్తించకపోతే వారికి కఠినమైన మరియు క్షమించరాని శిక్ష విధించాలి అంటూ రష్మిక రాసుకొచ్చింది. ఏఐ డీప్ ఫేక్ల వల్ల ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు బాధితులుగా మారిన నేపథ్యంలో రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.